హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. 400 ఎకరాలకు సంబంధించి ఈ భూమి యూనివర్సిటీదే అని విద్యార్థులు కొట్లాడడం జరిగింది. అటు ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం నుంచి కూడా చేయడం జరిగింది. సో, ప్రెజెంట్ అయితే ఇదంతా కూడా కోర్ట్‌లో ఉన్నది. స్టే ఇయ్యడం జరిగింది. 16 తారీఖు వరకు ఈ విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడొద్దు. రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఏ పనులు కూడా చేయొద్దంటూ కూడా కోర్ట్ నుంచి ఆహ్, దా కొన్ని అఫిడవిట్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు రీసెంట్‌గా మంత్రి కావచ్చు, ఎంపీలు కావచ్చు మాట్లాడుతా ఉన్నారు. దీన్ని రాజీవ్ గాంధీ పార్క్ మారుస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు విద్యార్థి స్టూడెంట్స్ అనేది ఒక్కసారి వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హెచ్‌సికి సంబంధించి. బ్రదర్ ఎట్లా చూస్తారు ఒక ఎంపీ మల్లు రవి వ్యాఖ్యలను? ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి, సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఈ విషయం పైన. అలాంటి సందర్భంలో గూడా ఎలాంటి ఆహ్, ఆహ్, సైలెన్స్‌గా ఉండాలి. తీర్పొచ్చేంత వరకి మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. అవి ఎఫెక్ట్ అవుతాయి. అది మేము కోర్టు నిర్ణయాన్ని మేము ధిక్కరించినట్టు అవుతదని చెప్పేసి మినిమమ్ నాలెడ్జ్ లేకుండా రాజకీయ పార్టీలో ఉన్న మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా వాళ్ళ అజ్ఞానానికి వదిలేస్తున్నాము. ఎందుకనంటే ప్రతి నిర్ణయం కోర్టు ఇస్తుంది. కోర్టు నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. కోర్టు నిర్ణయంతోని సంబంధం లేకుండా, కోర్టు నిర్ణయం ఎలా ఉన్నా గూడా మేము ఎకో పార్క్ కడతాము, రాజీవ్ పార్క్ జేస్తాము, ఇందిరా పార్క్ జేస్తామని జెప్పేసి అనడం అనేది సరైన వ్యాఖ్యలు గాదు. ఈ సమయంలో అనడం ఇంకా సరైన వ్యాఖ్యలు గాదు. దీన్ని వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీల మీద గావచ్చు, హైదరాబాద్‌లో ఉన్న ఈ ఏదైతే జరుగుతున్న పెద్ద ఉద్యమం ఉందో యూనివర్సిటీ ల్యాండ్ గురించి, దీన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతవరకి వెనకడుగు వేయబోము. వాళ్ళు ఒక్క మాట వాళ్ళు మాట్లాడినా, ఒక్క అడుగు వాళ్ళు ముందుకేసినా, మేము వేలాది అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇంకో అంశము ఇక్కడ ఒక గొడవ సృష్టిస్తా ఉన్నారు. నార్త్ ఇండియన్ విద్యార్థులు తెలంగాణ డెవలప్‌మెంట్‌ని అడ్డుకుంటున్నారు అని చెప్పి మాటలు మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఓన్లీ నార్త్ ఇండియన్ విద్యార్థులే ఉన్నారా ఇందులో? తెల ఈ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థులు ఉన్నారు. హ్మ్. ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థి సమస్య కావచ్చు, యూనివర్సిటీకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా హ్మ్. మేము ఎలాంటి ప్రాంతాలకు అతీతంగా ఆ సమస్యను పరిష్కరించడానికి ముందడుగేసి ప్రతి ఒక్క విద్యార్థి కదులుతాడు. హ్మ్. అంతేగాని ఈ ప్రాంతం సమస్యనా, ఆ ప్రాంతం సమస్యనా, విద్యార్థులు ఏ ప్రాంతం వాళ్ళు అనే సమస్య అనే ప్రశ్న మా దాంట్లో రాదు. హ్మ్. కావాలని చెప్పేసి విద్యార్థులను విభజించాలి, విద్యార్థుల మధ్యలో చిచ్చులు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. హ్మ్. కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఇక్కడున్న విద్యార్థులు పిల్లలు కాదు. పెద్ద పెద్ద ఉద్యమాలను నడిపించే నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ నుంచి తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా విద్యార్థులందరూ ఏకతాటిగా ఈ సమస్యను పరిష్కరించడానికి, ఈ యూనివర్సిటీ ల్యాండ్‌ను తిరిగి పొందడానికి ఉద్యమం తీసుకున్నారు. లాస్ట్ వరకి కూడా చివరి నిమిషం వరకు కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మొదటగా ఇండస్ట్రియల్ తీసుకొస్తాము, డెవలప్‌మెంట్ చేస్తాము, పరిశ్రమలు తీసుకొస్తాము, ఐటీ కడతామని ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు మాట్లాడారు. ఆ తర్వాత ఈ వివాదం ఏదైతే జరిగిందో ఇన్ని రోజుల నుంచి 10, 15 రోజుల నుంచి, ఒక నెల రోజుల నుంచి జరిగిన తర్వాత మళ్ళీ ఇకో పార్క్ కడతాము, మేము డెవలప్‌మెంట్ చేస్తాం అంటున్నారు. మొదట అలా మాట్లాడారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇవన్నీ చర్చలు పక్కదారి పట్టించడానికి మాత్రమే చేస్తున్న వ్యాఖ్యలివి. ఎకో పార్క్ కడతామనడానికి ఇక్కడే నీకు ఇది లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడితే సరిపోతది. హ్మ్. నువ్వు పెద్దగా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ప్రతి ప్రాంతంలో కూడా పార్కులున్నాయి, అవి ఇవి ఉన్నాయి. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే, వాటిని కాపాడితే, వాటిని సరైన మార్గంలో పెడితే సరిపోతది. కానీ నువ్వు లేనివన్నీ క్రియేట్ చేసి ఇది చేస్తే అది సరైన వ్యాఖ్యలు కాదు. హ్మ్. యూనివర్సిటీ గురించి మాట్లాడినా కూడా విద్యార్థులు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. హ్మ్. ఎందుకనంటే ఇక్కడున్న వాళ్ళు కేవలం మీరేదో మాట్లాడితే మీ ఊకదంపుడు మాటలకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. హ్మ్. నిజంగా ముఖ్యమంత్రి గూడా ఇదే మాట మీద నిలబడితే హ్మ్. ఈ ప్రభుత్వానికి గావచ్చు, ముఖ్యమంత్రికి గావచ్చు, మంత్రులకు గావచ్చు ఇదే యూనివర్సిటీ బోర్డు ముందట గోతి దోడి మరి పాతి పెడతామని జెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకనంటే నువ్వు ఇది తప్పితే ఇంకోటి, ఇంకోటి తప్పితే ఇంకోటి అసలు ఏముంది వీళ్ళకి? ఒక ఒక ఉద్యమం జరుగుతుంది, ఒక గొడవ జరుగుతుందంటే దాన్ని దాటించడానికి ఇంకొక వాదన, దాన్ని దాటించడానికి ఇంకొక వాదన తీసుకొస్తే ఇక్కడున్న విద్యార్థులందరూ సామాన్యమైన విద్యార్థులేం గాదు. అంతవరకే వస్తే గిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇదే యూనివర్సిటీ ముందర గోరు కడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎకో పార్క్‌ని ఎందుకు వద్దంటా ఉన్నారు? ఏం చెప్తారు ఫైనల్‌గా? ఎకో పార్క్ చేయడానికి ఈ ప్రాంతమే గాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే గొడవ జరుగుతుందో, ఈ ల్యాండ్ తిరిగి యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ వాదన ఏంది అనంటే,
ఓకే యూనివర్సిటీ బయోడైవర్సిటీ అనే వాదన తీసుకొస్తున్నారు కదా, యూనివర్సిటీని మొత్తం తీసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓ వాదన వస్తుంది. ఎందుకంటే మొత్తానికి ఎసరు పడుతుంది కదా, సో అట్లీస్ట్ 400 ఎకరాలైనా పోనిస్తారేమో అనే ఒక ఒక ప్రశ్న విద్యార్థుల లోపల రావాలనే కోణంలో మాత్రమే సోషల్ ఇట్లాంటి మీడియా కూడా వైరల్ అవుతుంది. 1600 ఎకరాల్లో కొడతామంటూ అదేవిధంగా ఎంపీ కూడా మారినట్టు కనబడతా ఉంది. అది అవ్వని పని. అది మీ కలగానే మీ కలగానే ఉంటది. అది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వదు. యూనివర్సిటీ విద్యార్థులు దాన్ని అంగీకరించరు. తీవ్రంగా నాలు టీఎన్‌జీఓ కాలనీలో రోడ్డు కట్టడానికి 1800 ఎకరాల భూమినే పోనివ్వడానికి మేము సిద్ధంగా లేకుండే. నువ్వు 400 ఎకరాలు అన్నావు. దాన్ని కూడా మేము అసలు ఇంచు కూడా పోనివ్వని చెప్పేసి అన్నావు. ఇప్పుడు మొత్తానికి 1600 ఎకరాల భూమిలో ఎకో సిస్టమ్ అని చెప్పేసి యూనివర్సిటీ పేరుని దిగజార్చడానికి ఇంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీని అక్కడికి షిఫ్ట్ చేస్తాం, ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం అని చెప్పేసి అనడము, అది నిజంగా విద్యార్థులు ఊరుకుంటారు అని చెప్పేసి అనుకోవడం నిజంగా మీ అజ్ఞానమే అది. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మాత్రం బట్టి విక్రమార్క కావచ్చు, దుద్దుల శ్రీధర్బాబు కావచ్చు, మీ దిమాగ్లో ఉన్న మీ బుర్రలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అలాంటి జ్ఞానాన్ని ఇచ్చిన జ్ఞానభూమి ఇది యూనివర్సిటీ. అట్లాంటి యూనివర్సిటీలను ఇంత పేరున్న యూనివర్సిటీలను మీరు ఎక్కడికో షిఫ్ట్ చేస్తాము, ఎకో పార్కులు కడతాం అని చెప్పేసి అంటే విద్యార్థులు ఎవరు దీన్ని అంగీకరించరు. తీవ్రంగా ఎక్కడ రాలేదు కానీ కొన్ని వినిపిస్తా ఉన్నాయి. సో ఫైనల్‌గా ఒక అంశం ఫైనల్‌గా మిమ్మల్ని అడుగుతాను. ఇక్కడ జింకలు లేవు, ఏమీ లేవు. అసలు ఇట్లాంటి వన్యప్రాణులు లేవని స్టార్టింగ్‌లో ముఖ్యమంత్రి గారు అన్నారు. నిన్ననో మొన్ననో కుక్కలు పట్టినటువంటి పరిస్థితి జింకని. అసలు మీరు ఒక విద్యార్థిగా ఎప్పుడైనా చూసారా జింకల్ని కావచ్చు, వాటన్నిటిని నెమళ్ళు కావచ్చు, నిజంగా ఉన్నాయా? లేవా? లేకపోతే నిజంగానే ఇక్కడ ప్రభుత్వం అన్నట్టు ఎవరైనా సృష్టిస్తా ఉన్నారా? గ్రాఫిక్స్ ఏమైనా జరుగుతా ఉందా ఇక్కడ? దాదాపు నేను ఈ క్యాంపస్‌లో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నేను జింకల్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు చూసాను నేను. జింకలు గానీ, నెమళ్ళు గానీ, కుందేళ్ళు గానీ, ఒక ముళ్ళ పందులు గానీ, అడవి పందులు గానీ, చాలా రకాల జంతువులున్నాయి. ఒకటి కాదు, 2 కాదు. కెమెరాలకు చిక్కుతున్నవి మాత్రం కొన్ని మాత్రమే. ఇంకా చిక్కనివి చాలా ఉన్నాయి. మా విద్యార్థులు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు యూనివర్సిటీ నుంచి అఫీషియల్‌గా యూనివర్సిటీ సెక్యూరిటీ రికార్డ్ చేసే కెమెరాల నుంచి కూడా తీసుకోవచ్చు. అట్లాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ సింపుల్‌గా మీరు ఎలాంటి డాటా లేకుండా అక్కడ ఏమీ లేవని చెప్పడం అనేది అది సరైంది కాదు. పికాక్స్ అడిగితే అది గ్రాఫిక్స్‌లో సౌండ్ సెట్ చేసిరన్నారు. ఆ తర్వాత జింకలు మేము అదే వస్తే ఇదంతా గ్రాఫిక్స్ ఎక్కడో జరిగింది, ఇక్కడ జరిగిందని చెప్పి అంటున్నారు. మేము అదే చెప్తున్నామన్నా, మీకు అంత నమ్మకం ఉంటే రండి మాతో పాటు, మేమే విద్యార్థులను తీసుకెళ్ళి మీకు చూపిస్తాము. ఆ బాధ్యత మాదే. అయినా కూడా మీకు నమ్మకం రాకపోతే రండి మీరు. యూనివర్సిటీకి మేము సాధారణంగా వెల్కమ్ చెప్తున్నాం. మీరు వస్తే మిమ్మల్ని తీసుకుపోయి చూపించే బాధ్యత కూడా మాదే. అయిన తర్వాత కూడా మీరు ఏదైనా మాట్లాడే అవకాశం మీకు రాదు కూడా. రేపటి నాడు ఎట్లా ఎట్లా ముందుకు పోతారు మరి ఒకవేళ మీకు against ఆల్రెడీ ఉద్యమం తీసుకున్నాము. ఉద్యమం ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి మేము ఇంకా పెద్ద ఉద్యమం ఎలా చేయాలి, దీని ఫర్దర్ యాక్షన్ ఏంటి అని చెప్పేసి మేము ఆ ప్లానింగ్లో ఉన్నాము. కోర్టు తీర్పు ఎలా వచ్చినా కూడా యూనివర్సిటీకి దక్కేంత వరకు మాత్రం చివరి నిమిషం వరకు కూడా విద్యార్థులు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏం జరుగుతుంది? మొన్నటి వరకు పోరాటం చేసిర్రు. ఇప్పుడు కోర్టులో స్టే ఉండడం జరిగింది. మళ్ళా కొంత వినిపిస్తా ఉంది ఇక్కడ పార్కు కొడతామంటూ, లేకపోతే ఇంకోటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎట్లా అడగచ్చు? ఇది యాక్చువల్లీ 400 ఎకర్స్ని బయోడైవర్సిటీ గురించి అని చెప్పేసి యూనివర్సిటీలో ఉన్న బయోడైవర్సిటీ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి విద్యార్థులంతా ఉద్యమం చేసినాము. దాన్ని ఆధారంగా చేసుకొని ఫ్రస్ట్రేషన్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తలాతో లేని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏంది మొత్తం క్యాంపస్ తీసుకుంటాం, క్యాంపస్లో ఎకలాజికల్ పార్క్ పెడతాము అంటున్నారు. అరే బాబు, మీ గవర్నమెంట్లో ఎవరు సలహాలు ఇస్తారో మాకైతే తెలుస్తలేదు. కానీ ఇప్పటి వరకు గత 74 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఇక్కడ ఉన్న జీవాలు అయితేంది, స్పెసీస్ అయితేంది, స్టూడెంట్స్ అయింది అంతా కలిసిమెలిసి ఎకలాజికల్గానే అంత ఎడ్యుకేషన్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్గానే నడుస్తున్నది. అంటిల్ అండ్ అన్లెస్ మీరు వచ్చి 400 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నించినప్పుడు తప్ప ఇక్కడ నేచర్ అంతే ఉన్నది, ఎకలాజికల్గా అంతే ఉన్నాం, ఎడ్యుకేషన్ పరంగా కూడా అంతే ఉన్నాం. ఇది కేవలం ఏంటంటే డిస్టర్బ్ చేయడం కోసం తలా తోకలేని స్టేట్మెంట్ జీర్ణించుకోలేకపోతున్నది. మామూలుగా అయితే గవర్నమెంట్ జీర్ణించుకోలేకపోతుంది. ఏంది మనకి ఎదురు దెబ్బ తగిలింది కదా, 400 ఎకరాలు మన వాళ్ళకి తిందామనుకున్నారో మరి ఏం చేద్దాం అనుకున్నారో. అంతేందుకు ఇప్పుడు ఏ యూనివర్సిటీ చూసుకున్నా కానీ స్టేట్లో అదే పరిస్థితి ఉన్నది. ఏ యూనివర్సిటీలో ఎవరు కబ్జా పెట్టేది తెలుస్తలేదు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. సో ఇటువంటి సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసినది. ఏమని, ఎట్లా కొట్టేస్తారు మీరు చెట్లు కొట్టేయద్దు కదా అని చెప్పేసి. దాన్ని భరించలేకనే ఇదంతా స్టేట్మెంట్లు ఇస్తున్నారు స్టూడెంట్స్ని అయోమయం గురి చేయడానికి తప్ప మేము మాత్రం అయోమయం గురి కావట్లేదు. మేమైతే గట్టిగా ఉన్నాం. మాకు కావాల్సిన 400 ఎకరాలు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి 400 ఎకరాలు పట్టుకొని ఏలాడుతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏబీవీపీ దీన్ని సీరియస్గా తీసుకున్నది. 400 ఎకరాలు కాదు, 2004లో MOU అయినప్పుడు 534 ఎకరాల ట్రాన్సాక్షన్ జరిగినది. 397 ఎకరాలు మాత్రమే యూనివర్సిటీకి ఇచ్చినారు. మిగతా భూమి మొత్తం 3 నెలల్లో ఇస్తా అని చెప్పేసి ఇయ్యలేదు. అంటే దీని మీనింగ్ ఏంది? MOUలో కుదుర్చుకున్నది ఏంది? 534 ఎకరాలు. మేము ఇచ్చింది ఏంది? 397. 397లో కూడా ఎక్కడెక్కడ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చినారు.
ఎప్పుడైతే ఎంఓఈలో కుదుర్చుకున్నట్టు మీరు 534 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వలేదో అప్పుడే ఇట్స్ ఎ సీరియస్ వయలేషన్ ఆఫ్ ఎంఓయూ, కాంట్రాక్ట్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్టు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే 400 కాదు 534 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 534 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మేము. కాదు మరి రీసెంట్గా ఎంపీ మల్లు రవి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇందులో నార్త్ ఇండియన్ విద్యార్థులు డెవలప్మెంట్ ఓడ్చుకోలేక ఇదంతా చేస్తూ ఉన్నారు అంటున్నారు. దాని ఎట్లా చూస్తారు? ఈ కాంగ్రెస్ వాళ్ళకి 1949 నుంచి చూసినా కానీ అంతకుముందు చూసినా కానీ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చినారో దాన్నే ఫాలో అవుతున్నారు. ఏం లేదు, మొన్నటిదాకానేమో లాంగ్వేజ్ అన్నారు, నార్త్ సౌత్ అని చెప్పేసి పాలిటిక్స్ చేసినారు, లాంగ్వేజ్ పాలిటిక్స్ చేసినారు, క్యాస్ట్ పాలిటిక్స్ చేసినారు. ఇప్పుడు తీసుకొచ్చి క్యాంపస్లో స్టూడెంట్స్ మధ్యలో డిఫరెన్స్ తీసుకురావాలని చెప్పేసి నార్త్ ఇండియన్స్ అడ్డుకునేది. ఎవ్రీ స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ ఈ యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థి యూనివర్సిటీ విద్యార్థి. ప్రతి విద్యార్థి కూడా యూనివర్సిటీ భూమి కోసమే కొట్లాడుతున్నారు. ఎవరి ఇంట్లోకి వచ్చేది కాదు, ఎవరు డెవలప్మెంట్ ఆగాలని కూడా కాదు. ఏం డెవలప్మెంట్? యూనివర్సిటీ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ భూములు లేవా? డెవలప్మెంట్ కోసం సాఫ్ట్వేర్, నువ్వు రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ చేయాలంటే ఈ భూమే దొరికిందా? హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ భూమి లేదా? ఎందుకు ఈ ప్రైమ్ ల్యాండ్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే పైసల కోసం. 420 హామీలు ఇచ్చిండు, సీఎం అయ్యిండు. ఇప్పుడు ఆ హామీలు తీర్చాలంటే పైసలు కావాలంటే ఏడబడతాడ భూములు అమ్ముతున్నారు. మొదటగా ఐటీ ఇండస్ట్రీలు అన్నారు, ఇప్పుడేమో ఎకో పార్క్ అంటున్నారు. మరి ఏముంది అనుకోవచ్చు? మొదట ఐటీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి 1974లో ఇందిరాగాంధీ గారు అలాట్ చేసినప్పుడే ఇది అకాడమిక్ పర్పసెస్గా ప్యూర్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసినారు. దాని తర్వాత ఇప్పుడు వచ్చి అదే కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ 400 ఎకర్స్ ప్రైమ్ ల్యాండ్ మీద కన్నుబడి దీన్ని ఏం చేసినారంటే ఐటీ పార్క్, ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ దానికి ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ ఐటీ ఇండస్ట్రీస్ లేసి ఏం లేదు కానీ మొత్తం దీన్ని అంతా చదువు చేసుకొని మొత్తం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అమ్ముకోవడానికో అది చేయడానికో తప్ప ఈ ఐటీ కారిడార్, ఐటీ ఇండస్ట్రీసే కావాలంటే నేను అనేది అదే. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ భూములు లేవా? ఉన్నాయి కదా, అక్కడ డెవలప్ చేసుకోవచ్చు కదా ఐటీ. ఇంకోటి హైదరాబాద్ కేంద్రంగా ఐటీ డెవలప్ చేస్తున్నాం, ఫైన్. మిగతా డిస్ట్రిక్ట్స్కి కూడా ఐటీ డెవలప్ చేయడానికి విస్తరించాలనే ఆలోచన మీకు ఉంటే బాగుంటుంది. ఇంకా ప్రభుత్వానికి ఈ ఆలోచనను కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు. ఎకో పార్క్ అనేది నేను అదే కదా చెప్తున్నది. ఎకో పార్క్ అంటున్నావు, ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ 2000 ఎకరాలు అందరికి ఇయ్యంగా 16-18 ఎకరాలు ఉంది, 1800 ఎకరాలు ఉన్నాయి. ఈ భూమిలో ఇప్పటి వరకు జీవరాశులు అయితేంది, స్పెసీస్ అయితేంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసీస్, రేర్ స్పెసీస్ మాతో పాటే అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ ఎంతోమంది పాస్ అవుట్ అయినాం, చదువుతున్నాం, మాతో పాటే ఉన్నది ఆల్రెడీ. అట్లే మీరు వచ్చే డిస్టర్బ్ చేసినారు దాన్ని. ఇప్పుడు వచ్చి చెట్లు మొత్తం నరికేసి ఆ స్పీసీస్ అంతా ఒక చనిపోవడానికి కారణమయ్యేది మీరు. ఆల్రెడీ ఇట్స్ ఎకలాజికల్లీ ఇట్స్ ఫిట్, ఆల్రెడీ అది ఎకలాజికల్గా ఉన్నది. మీ ఎడ్యుకేషన్ కూడా మేము కూడా అందరూ చదువుకోవడానికి, మాకు కూడా రీసెర్చ్కి ఏంటంటే నేచర్ అనేది కొంచెం దగ్గర ఉంటే వీ విల్ బి గుడ్ ఎట్ రీసెర్చ్. అండ్ ఈ యూనివర్సిటీ అనేది రీసెర్చ్కి పెట్టింది పేరు ప్రపంచంలో. అటువంటిది ఆల్రెడీ ఉన్నదాన్ని డిస్టర్బ్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు కన్వర్ట్ చేస్తారంటే అది ఏందో నాకైతే ఏం అర్థమవుతుంది. వీళ్ళకి అసలు ఎవరు సలహాలు ఇస్తున్నారో, లేకపోతే వాళ్ళకు గొడవలు ఉండి గవర్నమెంట్ పడిపోవాలని వాళ్ళు అట్లా చేసుకుంటారో ఏమో తెలుస్తలేదు. కానీ మామూలుగా అయితే చూస్తా ఉన్నాము, ఈ హెచ్సికి సంబంధించి 400 ఎకరాల్లో ఇలాంటి వన్యప్రాణులు లేవని ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. ఈ బయటకు వచ్చేటి నిన్న మొన్న జరిగిన సంఘటనలో ఓన్లీ గ్రాఫిక్స్ అది కావాల్సుకొని చేస్తా ఉన్నారు, రాజకీయ పరంగా దీన్ని ఇష్యూని చేస్తా ఉన్నారని కొన్ని సోషల్ మీడియాలో చర్చలు సాగినాయి కదా, మీరేం చెప్తారు? యూనివర్సిటీలో ఫుట్బాల్ వచ్చిండు, గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడిపోయిండు. ఫుట్బాల్ ఆడిపోడు కాదు, మాతోటి తిరిగితే మేము చూపిస్తాం ఏమేమి వన్యప్రాణులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మొత్తం క్లియర్ తెలుసు. అసలు మన యూనివర్సిటీలో చదివితే అర్థమవుతుంది. యూనివర్సిటీలో చదివిన 2 మంత్రులు కూడా తలాతోక లేకుండా అదే దాంట్లో పడి భూ కబ్జాలు, భూబకాసురులాగా తయారయ్యారు. ఈ యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్ని, అల్యూమినీని అడిగినా, పాస్అవుట్ అయిన ఇప్పుడు చదివేటోళ్ళని అడిగినా క్లియర్గా చెప్తారు ఏమేమి ఉన్నాయి, ఏం కథ అని చెప్పేసి. అరే మొత్తం నేషన్ వరల్డే ఒప్పుకుంటున్నది, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే కనిపిస్తలేవు ఇక్కడ ఏముంటున్నాయని. మిగతా వాళ్ళందరూ ప్రతి స్టూడెంట్స్ అయితేంది, ప్రతి విద్యార్థి అయితేంది, అసలు ఇక్కడ నుంచి పాస్అవుట్ అయిన అల్యూమినీని అడిగినా చెప్తారు. అంతెందుకు శ్రీధర్ బాబు గారికి కూడా తెలుసు, కానీ కావాలని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మరి ఆయన ఇంకేమన్నా కావాలో మరి వాళ్ళ సీఎం దగ్గర నుంచి ఏమో తెలియదు. కానీ ఇంకోటి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు పక్కన పెడితే ఈ స్టేట్మెంట్లతో పాటు సాక్షాత్ మినిస్టర్లే ప్రెస్ మీట్లు పెట్టి మరి పేటీఎం బ్యాచ్ ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మరి ఎక్కడ పేటీఎం బ్యాచ్ వాళ్ళలాగా ముడుపులు ఇచ్చి మంత్రుల పదవులు అయితే తెచ్చుకోలేదు, వాళ్ళలాగా ముడుపులు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు తెచ్చుకోలేదు. ఇక్కడ చదివే ప్రతి ఇక్కడ స్టూడెంట్సే దీన్ని ఉద్యమం పోరాటం చేస్తున్నారు. ఈ బయట పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ పార్టీస్ ఏమి ఇస్తున్నాయి మాకు అనవసరం. మాది ఏంటంటే మీ యూనివర్సిటీ ల్యాండ్ కోసం యూనివర్సిటీ స్టూడెంట్స్ పోరాడుతున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్నే మీరు విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి కొట్టించిన వాళ్ళు, బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీరు ఊరుకుంటారా? యూనివర్సిటీలో ఈ పాటికి తీసుకుపోయి జైలు వేస్తారు. అట్లా కాదు కదా, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ యూనివర్సిటీ ల్యాండ్ అంతే. కోర్టులో కూడా స్టే ఉండగా ఇప్పుడు మా ఎంపీ కావచ్చు వీళ్ళు మాట్లాడడం ఎట్లా చూస్తారు అసలు? ఇదంతా
కోర్టులో ఆల్రెడీ వ్యవహారం నడుస్తున్నది. అయినా దాని మీద స్పందించడమే ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అయినా సరే వీళ్ళు దాని గురించి స్టేట్మెంట్లు ఇచ్చి ఏమంటారంటే తప్పుదో పట్టించడానికి స్టూడెంట్స్లో అయోమయం క్రియేట్ చేయడం కోసమే ఈ స్టేట్మెంట్లు. కానీ నువ్వు 400 ఎకరాలు తీసుకుంటేనే ఇంత జరిగినది, దేశంలోనే యువతను ఏకం చేసినావు. నువ్వు మొత్తం యూనివర్సిటీని తీసేస్తా అంటే ఖాళీ కూర్చుంటావు అనుకున్నా. యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా మొత్తం ప్రపంచం కూడా కదిలేటట్టు చేస్తామని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వేరే సైడ్ షిఫ్ట్ చేయాలంటే ఈ యూనివర్సిటీ 1969లో తెలంగాణ ఉద్యమాన్ని చల్లబరచడానికి, దాని తర్వాత వచ్చిన జయాంధ్ర మూమెంట్ని ఆపడం కోసం, చల్లబరచడం కోసం ఈ యూనివర్సిటీని ఇచ్చినారు. ఇప్పుడు తెలంగాణకి తలమానికంగా ఉన్న ఏకైక ప్రఖ్యాతిగా చెందిన యూనివర్సిటీ, రీసెర్చ్ ఓరియంటెడ్ అయిన నా సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టాప్ 10లో ఉంది ఇండియాలో. ఇక్కడ రీసెర్చ్కి పెట్టింది పేరు. మన స్టేట్ యూనివర్సిటీలో ఆల్రెడీ భ్రష్టు పట్టించారు. అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, ఏం లేదు, అక్కడ భ్రష్టు పట్టించారు. ఈ యూనివర్సిటీ టాప్ 10లో ఉన్నది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉన్నారు. అటువంటి ఈ యూనివర్సిటీని 69 నుంచి ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయ్యి వెల్ డెవలప్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం కూడా వెల్ డెవలప్ అయిన యూనివర్సిటీని వేరే స్టేట్తో షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అనేది వాళ్ళది ఏమైనా పబ్బం గడుపుకోవడానికి ఇచ్చే ఉచిత స్టేట్మెంట్లు తప్ప అది జరిగే ప్రసక్తే లేదు, జరగనీయమని కూడా మేము ఈ స్టేట్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడే ఇలా మాట్లాడారు, రేపటి తర్వాత 16 తర్వాత ఒకవేళ ఇదే కంటిన్యూ చేస్తే ఎట్లా ఉండబోతుంది? 16 తర్వాత దాని మీద నేను ఇప్పుడే స్పందించను, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి. కోర్టు ఏం తీర్పిచ్చాను, వీఆర్ వెరీ మచ్ రెస్పెక్ట్ఫుల్ ఫర్ ది హానరబుల్ కోర్ట్, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ఆ రిజల్ట్, ఆ కోర్టు చెప్పిన దాని ప్రకారం మేము ఏం చేస్తామనేది మా కార్యాచరణ మేము చెప్తాం. ఏం పేరు మీరు? మహేందర్. ఏం చేస్తుంటారు? ఎంబీఏ ఇక్కడ హెల్త్ కేర్, ఎక్కడ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్. కొత్తగా కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మంత్రులు. ఎకో పార్క్ కొడతామంటున్నారు, దీంట్లో వార్తలు కూడా వస్తాయి. ఎట్లా చూస్తారు దీన్ని? ఓకేనా? 1974 నుంచి ఇక్కడ మనకు జీవరాశులు స్టూడెంట్స్ మేమందరం కలిసే ఉన్నాం. మేము ఇప్పుడు గొడవ చేసిన కారణంగానే ఆయన ఇప్పుడే ఎకో పార్క్ కట్టాలని ఎందుకు అనుకున్నాడు? ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఇప్పుడు మేము మా భూమి కోసం మేము పోరాడితే దాన్ని విరుద్ధంగా తీసుకొని, దాన్ని పర్సనల్ ఈగోగా తీసుకొని ఆయన ఎందుకు అనాలి ఆ మాట? ఒక సీఎం స్థాయిలో ఉన్నాయన, విద్యార్థుల చదువు కోసం ఫస్ట్ పాయింట్ పెట్టాల్సిన ఆయన, మేము ఇప్పుడు పోరాడిన తర్వాతనే ఎకో పార్క్ వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది మా క్వశ్చన్. మరి దీన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎందుకు? గత కొన్ని సంవత్సరాలుగా జీవరాశులు స్టూడెంట్స్ అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన ఏదో వెళ్ళిపోవాలా, ఎక్కడో 4th సిటీ చేస్తా అంటే మేము దాన్ని ఒప్పుకోం, ఖచ్చితంగా ఖండిస్తాం. ఉద్యమం మొత్తం ఏకమై చేస్తాం. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకుపోతాం. డెవలప్మెంట్ ఎందుకు మీరు అంటే ముఖ్యమంత్రి డెవలప్మెంట్ అంటున్నారు కదా, మరి మీరు విద్యార్థులుగా మీరు ఎందుకు ఎడ్యుకేషన్ కోసం అలాట్ చేసిన ల్యాండ్ని ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ వరకే కేటాయించుకోవాలి. ఆయన డెవలప్మెంట్ చేయడానికి ఆయనకు అధికారం ఉందో లేదో మాకు కూడా తెలియదు, కానీ అది మేము ఖండిస్తాం అంతే. మేము చాలా రోజుల నుంచి ఇక్కడ పోరాడుతున్నాం, మేము ఇక్కడ చదువుకుంటున్నాం, మా విద్య కోసం మేము పోరాడతాం, అది చేస్తున్నాం. ఇక్కడ పోరాడే వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు. నార్త్ ఇండియన్ విద్యార్థులు ఉన్నారు దీంట్లోని, ఎంపీ మల్లు రవి అంటా ఉన్నాడు. ఎట్లా? నార్త్ ఇండియన్ అనే ముందు తెలుగు వాళ్ళం కూడా ఉన్నాం, అందరం ఉన్నాం. నార్త్ ఇండియన్ అని ఏం సపరేట్ లేదు. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి అందరూ ఉన్నారు, అందరు కలిసికట్టుగానే పోరాడుతున్నారు దీంట్లో, అంతే. ఇంకా ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు. ఆ మంత్రులలో ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు చదివిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు చదివినప్పటి నుంచే ఇక్కడ జీవరాశులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ వాళ్ళ అర్ధరహిత మాటలు అవి. పేడ్ బ్యాచ్ అని ఎట్లా అంటారు? ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మేము చదువుకొని వచ్చిన వాళ్ళం, ఇక్కడికి అందరికీ మెరిట్లు తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఆయన అంటాడు గుంట నక్కలు అంటాడు, ఇంకేమో అంటాడు. అట్లా ఎట్లా అంటాడు ఆయన? రాజకీయ శక్తులు ఉన్నాయి మీ వెనకాల? మా వెనకాల ఏ రాజకీయ శక్తులు లేదు. స్టూడెంట్స్ అందరూ ఏకమయ్యే మా క్యాంపస్ని కాపాడుకోవడానికే మేము పోరాడుతున్నాం. అంత డబ్బులు ఇచ్చి చేపిస్తారా? ధర్నాలు చేపించారా? ఇక్కడ ప్రూవ్ చేసుకోమను ఒకసారి వచ్చి ఇక్కడికి. ఎవరినో డబ్బులు ఇచ్చి స్టూడెంట్స్ని ఇట్లా ఉసుగొలుపుతుందంటే, ఫస్ట్ స్టూడెంట్లు మాట్లాడిన తర్వాతనే నాయకులు మాట్లాడారు. నాయకులు మాట్లాడిన తర్వాత అట్లా కాదు. స్టూడెంట్స్ మాట్లాడినా మేము గొడవలు స్టార్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడినాక మేము తర్వాత మాట్లాడడం కాదు, ఫస్ట్ మేము స్టార్ట్ చేసినాకనే వాళ్ళు మాకు సపోర్టివ్గా వచ్చారు. ఎందుకంటే ఇది తప్పు అని చెప్పడానికి, అంతే. వాళ్ళు చేపిస్తున్నారు అంటారు విద్యార్థులతో. ఎవరు అంటున్నారు అట్లా? విద్యార్థులు కొంతమంది ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు రాజకీయం చేస్తారు, మేము కాదు చేసేది. వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు రాజకీయం చేస్తారు, పక్కన పైన రుద్దడానికి వాళ్ళు ఏదో చేస్తారు, మేము కాదు. ఎకో పార్క్ ఇక్కడ నిర్మిస్తే వద్దంటున్నారు. బరాబర్ వద్దంటున్నాం, మేము ఒప్పుకోము అసలు ఒప్పుకోరా? ఎందుకు? ఎందుకంటే ఇది మా యూనివర్సిటీ, మేము చదువుకుంటున్నాం ఇక్కడ. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటే మేము ఎట్లా వెళ్ళిపోతాం? చెప్పండి మీరే. ఫస్ట్ విద్య కదా ప్రియారిటీ.
చెప్పలేదు ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పిరా? ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, ఫోర్త్ సిటీలో కొత్త క్యాంపస్ కట్టిస్తాం ఏదో సంథింగ్ ఏదో ఉన్నది కదా. ఫోర్త్ సిటీ కడతామన్నారు. అవును. ఏదో ఆ. మరి అది డెవలప్మెంటే కదా, మరి దానికి మీరు స్వాగతించాలి కదా. డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉన్నది తీసేసి మళ్ళీ కొత్త కట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నాం మేము. ఉమ్. ఏముంది దానికి? ఇప్పుడు లోటు బడ్జెట్లు ఉన్నప్పుడు కొత్తగా అంతా మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఉన్నది సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా. ఫోర్త్ సిటీ చేస్తామని అంత అవసరం లేదా? చేసుకొని అండి, డెవలప్మెంట్ చేసుకొని అండి. మా యూనివర్సిటీ తీసుకుపోయి అక్కడ ఎందుకు పెడతాడు మళ్ళీ? వేరే దగ్గర షిఫ్ట్ చేసి ఎందుకు? అవసరం ఏముంది? మా దాంట్లో మేమే ఉంటాం అంతే. ఉమ్. కొత్తగా మళ్ళీ అక్కడ తీసుకుపోయి బిల్డింగ్లు కట్టడం మళ్ళీ అంత బడ్జెట్ అదంతా ఎందుకు? ఇక్కడ ఉన్నది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నది ఇట్లనే ఉంటే ఏమవుతుంది? ఉమ్. అది మా ఏం point. చెప్తారు మరి? ఏం చెప్తామన్నా, ఇంతే. ఉమ్. మేము ఇక్కడ నుంచి కదలము, మా యూనివర్సిటీ మాకు కావాలి అంతే. ప్రభుత్వం మీకు సానుకూలంగా లేనట్టుంది కదా. సానుకూలంగా వస్తుంది తొందరలో. వస్తుందా? ఉమ్. నమ్మకం ఉన్నదా? మేము అంతవరకు పోరాడతాం, వచ్చే వరకు నువ్వు పోరాడతాం. కోర్టులో కేసు ఉన్నప్పుడే ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నావు. ఉమ్. రేపు మీకు సానుకూలంగా చేస్తారా ఎట్లా అనుకుంటున్నారు? అప్పటిదాకా మేము పోరాడతాం అంతే, ఆ. పోరాటం అయితే ఆగదు. ఆగదు. చేస్తుంది. నేను ఇక్కడ పిహెచ్డి చేస్తున్నా లైఫ్ సైన్సెస్లో. ఎక్కడ? లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ఆ, ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్. ఉమ్. ఎట్లుంది మీరు గెలిచినట్టున్నారు? కోర్టులో అయితే స్టూడెంట్స్ వైపే ఇప్పటివరకు అయితే స్టే వచ్చింది. ఉమ్. ఇంకా రేపు హైకోర్టులో హియరింగ్ ఉంది, తర్వాత 16 వరకు స్టే ఇచ్చారు. ఉమ్. సో ఆ నిర్ణయం కోసం స్టూడెంట్స్ సంఘాలన్నీ వేచి ఉన్నాయి. మరి అట్లా స్టే ఉండగా ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేసిరు. ఇది ఎకో సిస్టమ్ కడతాం, ఎకో పార్కు కడతామని చెప్పడము. అదేవిధంగా ఇక్కడ కొంతమంది నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చి డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? సో ఏదైతే ఎకో పార్క్ ఉందన్న 1974లో యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఆ రోజు నుంచి అనేది యూనివర్సిటీలో ఎకో పార్క్ ఉంది, ఎకో సిస్టమ్ ఉంది, ఎన్నో రకాల స్పీసెస్ ఉన్నాయి. ఓకే, బయోడైవర్సిటీ అనేది చాలా డైవర్సిఫైడ్గా ఉంది. మీరు చూసుకుంటే ఎన్నో జింకలు, నెమళ్ళు, తర్వాత ఎన్నో రకాల డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారంగా అయితే యూనివర్సిటీలో 729 స్పీసెస్ ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్, అవి కెమెరా చిక్కినవి, మనుషులకు చిక్కినవి, ఇంకా అంతు చిక్కినవి ఎన్ని ఉన్నాయో అది మనకి కూడా తెలియదు. సో వాళ్ళు సపరేట్గా ఇక్కడ ఎకో పార్కు కట్టేది అన్నట్టు ఏమీ లేదు, అది ఆల్రెడీ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్తో పాటుగా ఆ ఏదైతే బయోడైవర్సిటీ ఉందో అంతా ఎకో సిస్టమ్తో ఆల్రెడీ స్టూడెంట్స్ లివింగ్లో ఉన్నారు, అదే బతుకుతూ ఉన్నారు అందులో. సో వీళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చి కొత్త కట్టేది ఏమీ లేదు అక్కడ. రెండోది ఏమవుతుందో, ఇక్కడ నార్త్ సౌత్ విభేదం అనేది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ చదువుకోవడానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంటే ఇక్కడ నార్త్ సౌత్ అనేది అటువంటిది ఏమీ లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టడానికే చూస్తుంది, ఎప్పుడైతే మా ఉద్యమం స్టార్ట్ చేసిందో. కానీ అటువంటిది అనేది ఏమీ లేదు. మేమందరం ఒకటే, మేమందరం యునైటెడ్గా ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ మాకు వచ్చినంత వరకు మేము ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాం. మరి ఎందుకు ఎంపీ అట్లా మాట్లాడుతున్నారు? అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనంటే ఏ క్రియేటెడ్ అంటున్నారు. ఒకసారి మేమేమంటున్నామంటే, వాళ్ళు ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్లో 2 మినిస్టర్స్ ఉన్నారు. ఒకటి ఐటీ మినిస్టర్, రెండోది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకు మేము ఏమైతే ఇప్పుడు మా యూనిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మేమేమైతే రిక్వెస్ట్ చేస్తున్నామో మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఎప్పుడో 2000స్లో చదువుకొని ఉన్నారు. మేము ఇంకొకసారి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, మొన్న మీ రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ఫుట్బాల్ ఆడడానికి వచ్చారో, మీరు ఏదైతే ఇప్పుడు కమిటీ చేశారో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు కమిటీ చేశారు, రేవంత్ రెడ్డి గారితో సహా మీరందరూ వచ్చి ఒకసారి క్యాంపస్ని విజిట్ చేసి ఏ ఎకో సిస్టమ్ ఉందో లేదో ఒకసారి స్టూడెంట్స్తో పాటు పోయి ఒక్కసారి మీరు సర్టిఫై చేస్తే మంచిగా ఉంటుందని మేము మా ఏబీవీపీ నుంచి కోరుకుంటాం. అంటే ఎకో పార్క్ కట్టాలని ప్రభుత్వం అనుకుంటుంది, దాన్ని మీరు వద్దంటున్నారా? ఇప్పుడు మరి ఇక్కడ ఆల్రెడీ ఎకో సిస్టమ్ ఉందన్న, ఎకో పార్క్ ఇది ఆల్రెడీ ఉంది. వాళ్ళు కొత్తగా కట్టేది ఏమీ లేదు ఇక్కడ. గతంలో ఐటీ ఉద్యోగాలు అన్నారు, ఐటీ ఇండస్ట్రీని కడతామన్నారు, ఐటీని ఏర్పాటు చేస్తాము, డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఇప్పుడు ఎకో పార్క్ అంటున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? సో దీన్ని మీరు ఒకసారి వీళ్ళ స్టాండ్ మారుతున్నారు కదా, దాన్ని మీరు ఆలోచించుకుంటూ ఉంటే ఫస్ట్ ఐటీ కడతానన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి సుప్రీంకోర్టు, హైకోర్టు అనేది చెంపదెబ్బ వేసిందో, వాళ్ళ స్టాండ్ అనేది మళ్ళీ మార్చుకోనరు అనమాట. సో మార్చుకొని ఇప్పుడు ఎకో పార్క్ అంటున్నారు. అక్కడ ఆల్రెడీ ఎకో పార్క్ ఉంది, వాళ్ళు కొత్త కట్టేది ఏమీ లేదు. ఎకో పార్క్ కట్టాలంటే మీరు ఎక్కడ హైదరాబాద్లోనో లేక తెలంగాణ గవర్నమెంట్ ఇంకెక్కడ తెలంగాణలోనో కొత్త ప్లేస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎకో పార్క్ ఉంది, మీరు చాలా వీడియోస్ చూసుంటారు. వాళ్ళు ఏదో ఏ క్రియేట్ అంతా అవి ఏ క్రియేటెడ్ కాదు. ఇప్పటికీ మీకు ఆ డౌట్ ఉంటే మీరు మీ ఆఫీసర్స్ వచ్చి జిహెచ్ఎంసీని, మీ గవర్నమెంట్ వచ్చి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త కట్టేది ఎకో పార్క్ ఏమీ లేదు, ఆల్రెడీ ఉన్నదే ఎకో పార్క్. 16 తరగతి తర్వాత ఎట్లా ఉండబోతుంది అంటారు? దాని తర్వాత మీ స్టాండ్ ఇప్పటి వరకు అయితే స్టే ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది మేము దాని మీద ఏమి స్పందించదలుచుకోవట్లేదు. ఏదేమైనా మాత్రం మా యూనివర్సిటీ ల్యాండ్స్ మాకు వచ్చినంత వరకు, మా యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ అయినంత వరకు మాత్రం మా ఉద్యమాన్ని మేము వెనక్కి తగ్గించేదే లేదు, తగ్గేదే లేదు. మా ఏబీవీపీ అనేది ఎప్పుడు మా యూనివర్సిటీ ల్యాండ్స్ పరిరక్షణ కోసం ఎప్పుడు
పాడుపడుతూనే ఉంది. తగ్గేదే లేదంటారా మీరు చేసే అంటే ఈ ఉద్యమాన్ని మేము తగ్గేదే లేదు, ఉద్యమంలో తగ్గేదే లేదు. మా యూనివర్సిటీ ల్యాండ్స్ ఏదైతే 400 ఎకరాలతో పాటుగా మా యూనివర్సిటీ ఇప్పుడు ఏదైతే ఉందో మొత్తం ఏదైతే అప్పుడు ఆ గవర్నమెంట్ 2300 సంథింగ్ ల్యాండ్ ఏదైతే ఎకర్స్ ల్యాండ్ అయితే ఇచ్చిందో ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ అయినంత వరకు ఏబీవీపీ ఉద్యమాన్ని అనేది విరమించదలుచుకోలేదు కూడా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్వంగా అంటే గతంలో నుంచి ఇప్పటివరకు ఈ 400 ఎకరాలకు సంబంధించిన పిన్ టు పిన్ మనతోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి ఉన్నాడు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఈ ల్యాండ్ యూనివర్సిటీదే అని మీరంటా ఉన్నారు, లేదు ప్రభుత్వాందే అని ప్రభుత్వం అంటా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి కేసెస్ కోర్టులో కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం ఈ ల్యాండ్ గురించి మాట్లాడాలనుకుంటే ఈ ల్యాండ్ 400 ఎకరాలు యూనివర్సిటీదా కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ యూనివర్సిటీ భూమి ఎలా వచ్చింది ఏంటి అని తెలుసుకోవాలి. సో 70 ఏళ్ళ ఒక ఉద్యమం తర్వాత, జయాంధ్ర ఉద్యమం తర్వాత 6 పాయింట్ ఫార్ములా మీద ఇందిరాగాంధీ గారు మనకి ఈ యూనివర్సిటీని 2320 ఎకరాల యూనివర్సిటీ భూమిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 1996 ఏషియన్ గేమ్స్లో మరి భారతదేశం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈగోకి తీసుకొని మేము ఖచ్చితంగా ఇండియాలో ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మిస్తాము, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మిస్తాము అని ఐఎంజీ భర్తాకి 400 ఎకరాలు యూనివర్సిటీ దగ్గర నుండి అడిగి ఇప్పించుకున్నారు. దాని తర్వాత 150 ఏకర్స్ ఈ 400 ఎకరాల్లో రాయి ఉంది, మేమేమీ కన్స్ట్రక్ట్ చేయలేము అని మళ్ళీ 140 ఏకర్స్ ఇప్పించుకున్నారు. సో మొత్తంగా 540 ఎకరాల భూమిని యూనివర్సిటీ నుండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పించుకున్నారు. దీనికి కంపెన్సేషన్ భూమి ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆయన మాట మీద నిలబడుతూ 397 ఎకరాలు భూమిని తిరిగి యూనివర్సిటీకి అప్పగిచ్చారు. అది మన బ్యాక్ గేట్ దగ్గర ఉంది. మిగతా 140 ఎకరాలు ఏదో 6 నెలల లోపల ఇస్తాము, ఒకవేళ ఇవ్వకపోతే మీరు మాకు ఇచ్చిన 540 ఎకరాల నుండి తిరిగి తీసుకునే అధికారం మీకు మొత్తం ఉంది అని ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ డాక్యుమెంట్లు బయటికి లేవు. ఎందుకు బయటికి లేవు? మా ప్రథమ క్వశ్చన్ ఏంటంటే ఆ డాక్యుమెంట్లు మాకు తిరిగి కావాలి. రెండో విషయం, 400 ఎకరాలు ఆ రోజు క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నప్పుడు, మేము క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఒప్పుకోవట్లేదు. సరే 390 ఎకరాలు వెనక్కి ఇచ్చారు, మరి ఆ భూమి మాతోనే ఉందా? లేదు. ఎందుకంటే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూనివర్సిటీ వీసీని రిజిస్ట్రార్ని రిక్వెస్ట్ చేయడం వల్ల 160 ఎకరాలు టిఫర్కి, మళ్ళీ 100 ఎకరాలు ఆ తదితరంతరం ఎన్ఐఏబికి ఇచ్చారు. సో మొత్తంగా 230 ఎకరాలు ఇచ్చిన 390 ఎకరాల నుండి తిరిగి తీసుకోవడం అయింది. సో 230 ఏకర్స్ తిరిగి తీసుకున్నారు, 140 ఏకర్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మొత్తం కలుపుకుంటే 400 ఎకరాలు. సో ఈ 400 ఎకరాలు కంపెన్సేషన్ రూపంలో మాకు తిరిగి యూనివర్సిటీకి అప్పగించాలన్నదే మా డిమాండ్. ప్రభుత్వం మాత్రం ఇది ప్రభుత్వ భూమి, ఎన్నటికైనా ప్రభుత్వానికే చెందుతుందండి. మరి సరే ప్రభుత్వ భూమని ఒప్పుకుంటాం, ఎప్పుడు ఒప్పుకుంటాం? మీరు కంపెన్సేషన్ చూపించినప్పుడు. మరి ఆ కంపెన్సేషన్ ఎక్కడికి వెళ్ళింది? ఆ డాక్యుమెంట్లు ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? నిజంగా ప్రభుత్వ భూమి అయితే కంపెన్సేషన్ ఇచ్చే ఉండుంటే ఆ డాక్యుమెంట్లు ఈ పాటికి మీరు లీగల్గా బయటికి న్యూస్కి వదిలేవాళ్ళుగా. ఎందుకు వదలట్లేదు ఇప్పటివరకు? ఎందుకంటే ఆ డాక్యుమెంట్లు లేవు, మీకు తెలుసు ఇది యూనివర్సిటీ భూమి అని. సో మరి ఏం చెప్తారు? కోర్టులో కూడా దీని గురించి చర్చ నడుస్తూ ఉన్నది. దీని గురించి చర్చ నడుస్తూ ఉన్నదండి. ఈ భూమి అయితే ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందిందని మేము నమ్ముతున్నాము. మా వీసీ రిజిస్టర్లు కూడా ఆ డాక్యుమెంట్ల కోసం చూస్తున్నారు. మాకు ఆ డాక్యుమెంట్లు దొరికిన వెంటనే మేము లీగల్గా ప్రూవ్ చేయగలము ఈ భూమి మాదే. అంటే మొదట్లో కూడా ఈ ల్యాండ్కి సంబంధించి 400 ఎకరాలు డెవలప్మెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఇప్పుడు ఎకో పార్క్ కడతామని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తాం? సో ఈ భూమి ఆ రోజు ఇచ్చినప్పుడు గ్రాటిస్ అనే పేరు మీద ఇచ్చారు. గ్రాటిస్ అంటే దానం. తర్వాత వాళ్ళు ఒక సెంటెన్స్ చెప్పారు, మీరు ఇప్పటికీ చూసుకోవచ్చు, డాక్యుమెంట్స్లో ఉంది. ఈ భూమి కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఎడ్యుకేషన్కి మాత్రమే వాడాలని చెప్పారు. మరి ఐటీ పార్క్ అన్నారు, తర్వాత బయోడైవర్సిటీ పార్క్ అంటున్నారు. ఇవన్నీ ఎడ్యుకేషన్లోకి రావు. ఈ భూమి ఎప్పటి నుండో ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం వాడుతున్నారు. మీరు అంటున్నారు ఇప్పుడు ఫారెస్ట్ భూమి ఇది, మేము దాన్ని బయోడైవర్సిటీగా మారుస్తాము, యూనివర్సిటీని ఎక్కడికో షిఫ్ట్ చేస్తామని ఒక వీడియో కూడా ఈ మధ్య బయటకు వచ్చింది. ఎప్పటి నుండో యూనివర్సిటీ ఇంకా బయోడైవర్సిటీ రెండు బ్యాలెన్స్ అవుతూ వచ్చాయి. మీరు ఇప్పుడు సడన్గా 50 సంవత్సరాల తర్వాత వచ్చి మేము మారుస్తాము, దీన్ని బయోడైవర్సిటీ పార్క్గా చేస్తాము, ఈ భూమి యూనివర్సిటీకి ఇవ్వము అంటే మాకంటే బాగా ఈ భూమిని ఎవరు చూసుకోలేదు. ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మేము జాగ్రత్తగా చూసుకుంటామంటే మేము ఎలా నమ్మాలి? ఫోర్త్ సిటీ కూడా చేస్తారట ఇక్కడ, దీన్ని షిఫ్ట్ చేసి. దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తారండి? షిఫ్ట్ చేసి ఫోర్త్ సిటీ ఎక్కడ చేస్తారు? ఎడ్యుకేషన్ కోసం ఇచ్చిన భూమిని ఎడ్యుకేషన్ కోసం వాడండి. ఈ భూమిలో మీరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిజంగా కడతారంటే మేము ఆమోదిస్తాము, మేము ముందుకు వచ్చి మేమే భూమిని మీకు ఇస్తాము. లేదు మేము బయోడైవర్సిటీగా వాడతాము, దేనికో చేస్తాము, ఇది దేనికి పనికి రాకుండా పోతుంది ఆలోచిస్తే. కోర్టులో కేసు నడుస్తూ ఉన్న ప్రాసెస్లో ఉన్నప్పుడే ప్రజెంట్ కొంతమంది ఎంపీలు మాట్లాడారు. మరి రేపటి నాడు మీకు వ్యతిరేకంగా వస్తే ఎట్లా చూస్తారు? మేమైతే ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తామండి.
రేపటి నాకు మాకు వ్యతిరేకంగా వచ్చినా మేము మళ్ళీ లీగల్గా ఇంకో కేసు వేసి ఈ భూమిని యూనివర్సిటీకి చెందేలాగా యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఆ మాట మీద నిలబడి ఒకవేళ మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా విద్యా సంస్థ అక్కడ నిర్మిస్తారంటే మేము ఖచ్చితంగా దానికి ఆమోదిస్తాం. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి? ఏం లేదండి, ఈ భూమిని తిరిగి యూనివర్సిటీకి ఇవ్వాలి, లేదు ఈ భూమి మేము తిరిగి ఇవ్వము అంటే ఈ అప్పటి లీగల్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని దిస్ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నారు. అదే బేస్ మీద మీరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ఫారెస్ట్ ఉందని మీరు అంటున్నారు, వన్యప్రాణులు ఉందని మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లాంటి వన్యప్రాణులు లేవు, కుట్టలక్కలు ఉన్నాయి, అట్లా ఇట్లా. సరే, ఒక్కసారి మీ మంత్రులు, మీ మీడియా అందరూ కలిసి యూనివర్సిటీ లోపలికి వెళ్దాము, చూద్దాం ఎక్కడ ఏ ప్రాణులు ఉన్నాయో. ఎందుకంటే మీరు మొన్న మన జస్టిస్ గారు కూడా వచ్చారు, కోర్టు నుండి వ్యక్తులు వచ్చి వాళ్ళు చెక్ చేసినప్పుడు హీ గేవ్ ఎ రిపోర్ట్. నా దగ్గర రిపోర్ట్ ఉంది, మీకు చూపిస్తాను కావాలంటే. రిపోర్ట్లో ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు, మేము జింకల్ని చూసాము, మేము డీర్స్ని కూడా చూసామని. ఇంకా వాళ్ళు కూడా అబద్ధం చెప్పారు కదండి. మొదట్లో నెమలీలు అరిస్తే గ్రాఫిక్స్ అని చెప్పారు కదా, అది నిజమేనా మరి? అది గ్రాఫిక్స్ కాదండి, అది నిజం. 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 నెమలి అరిచింది, అక్కడ జేసీబీ పని చేస్తా ఉంది, అది నిజం. నిన్న మొన్న కొన్ని జింకలు బయటికి వెళ్తా ఉన్నాయి ఇళ్ళకి, అది నిజం. మరి ఏది అబద్ధం? ఇక్కడ జింకలు లేవు, ఇక్కడ గుంటనక్కలు ఉన్నాయి అని చెప్పడం అబద్ధం. ఇంకా అది ఒక్కటే అబద్ధం. ఈ భూమి మాది కాదని చెప్పడం అబద్ధం. ఇక్కడ ఫారెస్ట్ లేదని చెప్పడం అబద్ధం. అంతే. నిజం ఎప్పుడు బయటకు వస్తుంది? నిజం తొందరలోనే బయటకు వస్తుందండి, మనం వెయిట్ చేద్దాము కోర్టు తీర్పు కోసం. మేము గట్టిగా నమ్ముతున్నాము కోర్టు నిజాన్ని చెప్తుందని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరో కొత్త కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీని తీసేసి కొత్త పార్కు నిర్మిస్తామని చెప్పి కొన్ని ఊహాగానాలు, కొన్ని మంత్రులు మాట్లాడుతున్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు నిన్న ఎంపీ మల్లు రవి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారంటూ కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హెచ్సి విద్యార్థులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. ఏం పేరు పెద్ద? నా పేరు ఠాగూర్ అండి. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, మాస్టర్స్ చేయడానికి వచ్చాను. హైదరాబాద్ యూనివర్సిటీ. హైదరాబాద్ యూనివర్సిటీలో. మీరు చాలా పోరాటం చేస్తూ ఉన్నారు యూనివర్సిటీకి సంబంధించి. ఇప్పుడు ఏమో ఇక్కడ ఇంకో కొత్త పార్క్ ఏర్పాటు చేస్తాం, రాజీవ్ గాంధీ పార్క్ ఏర్పాటు చేస్తాం అంటున్నారు. ఎట్లా వస్తుంది? లేదు, ఉన్నది కొట్టేసి, అడవిని కొట్టేసి అక్కడ పార్క్ పెడతామంటే దానికి పెద్ద ఆలోచన ఏం లేదు. అది వేస్ట్ ఆప్షన్ చెప్పాలంటే. ఉన్నదే అడవి ఉంది, చెట్లు ఉన్నాయి, మొత్తం పచ్చదనం అంతా ఉంది అక్కడ. ఆల్రెడీ జింకలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పార్క్ తెచ్చి పెడతామంటే అది ఆల్రెడీ కొట్టేసి మళ్ళీ నాటడం అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి కదా ఎథిక్స్ ఉండాలి కదా వాళ్ళకి. ఎకో పార్క్ నిర్మిస్తారట 1600 ఎకరాల్లో. అక్కడ ఉన్నదే 400 ఎకరాలు. ఇప్పుడు 1600 ఎకరాలు అంటే మొత్తం యూనివర్సిటీ అంతా తీసుకోలేదు వాళ్ళు. యూనివర్సిటీ ఉన్నది ఒక 2300 ఎకరాలు. ఇంకా వాళ్ళు 1600 ఎకరాలు తీసుకొని ఇవన్నీ చేసేసరికి ఏమో కూడా అది ఊహకు కూడా లేదు. అది వాళ్ళైనా ఆలోచించాలి కదా అలాంటి మాటలు చెప్పే ముందు కానీ, అనుకునే ముందు కానీ. సో మరి ఇక్కడ జింకలే లేవంటున్నారు, ప్రభుత్వం నుంచి చాలా మంది మాట్లాడారు. మరి నిన్న చనిపోయిన ప్రాణాలు కూడా చూస్తున్నాం, మరి నిజంగా ఇక్కడేనా? మరి నిజంగా ఇక్కడే ఉన్నాయి. నాది ఈస్ట్ క్యాంపస్, నాది ఎకనామిక్స్ బ్లాక్. రోజు చూస్తూ ఉంటాం, పొద్దున వెళ్తున్నా కానీ, ఈవినింగ్ వస్తున్నప్పుడు కానీ బండి మీద వెళ్తాను కదా. సో అక్కడ పీకాక్స్ కానీ, జింకలు కానీ రోడ్డు దాటుతూ ఉంటాయి అటు ఇటు. వాటికి అదే ఇంకా ప్లేస్. రోడ్డు మీద వచ్చినా ఎక్కువసేపు ఉండవు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా మొన్న అదంతా అయ్యేసరికి అవన్నీ ఇటు సైడ్ వచ్చేసాయి కొన్ని. అవి ఇంకా అడవి పందులు కూడా ఉంటాయి కదా, అడవి పందులు, స్వాన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రోడ్డు మీదకి వచ్చేసి కుక్కలు వెంటపడి వాటిని చంపడం కానీ చాలా జరుగుతున్నాయి కొన్ని డేస్ నుండి. గ్రాఫిక్స్ కావాల్సిన ఇట్లా చేస్తా ఉన్నారు కొంతమంది. గ్రాఫిక్స్ వీడియోస్ ఉన్నాయి, నా ఫోన్ లో కూడా ఉన్నాయి, కావాలని చూపిస్తాను. టైమ్స్ జియో లొకేషన్ పెట్టి అన్ని న్యూస్ పేపర్ తో సహా లొకేషన్ అంతా ఉంటుంది కదా, అవన్నీ పెట్టి కూడా చేశారు. అన్ని ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలని. వాళ్ళు ఇంకా చెప్పాల్సింది వాళ్ళు చెప్పుకుంటారు, ఇంకా అడ్డంగా ఇంకా అంతే. డెవలప్మెంట్ ఆపుతా ఉన్నారు. నార్త్ ఇండియన్ విద్యార్థులు కూడా ఇక్కడ డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు, చేసే ధర్నాలు వాళ్ళే అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. నార్త్ ఇండియన్ వాళ్ళంటే వాళ్ళు వచ్చింది చదువుకోవడానికే కదా ఇక్కడ. వాళ్ళకి ఏం అవసరం ఉంది? మహా అయితే ఇంకో సంవత్సరం ఉండి ఒక మాస్టర్స్ చేసుకుని వెళ్ళిపోతారు. ఫ్యూచర్ గురించే కదా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. డెవలప్మెంట్ ఆపడానికి వాళ్ళు కూడా చూస్తారు కదా, ఏమైనా మంచిగా జరగాలని చూస్తారు కదా. అలా అని చెప్పి చెట్లు కొట్టేసి వాళ్ళకి అవసరమే ఉంది? వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు, మేమైనా చదువుకోవడానికి వచ్చాం. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా? వాళ్ళు ఇంకా ప్రొటెస్టులు చేసి ఇది చేసి అన్ని వాళ్ళే చేస్తున్నారు, అంత ప్రొటెస్టులు కూడా వాళ్ళు వచ్చి ఆపుతున్నారు అనేది చాలా అబద్ధం. ఈ వీడియో మీరు చూడండి, అంటే మీరు చూసారు. పొజిషన్ తీసుకుంటుంటే అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని, లేకపోతే వీరి మీద ఇచ్చినటువంటి
సోషల్ మీడియా వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, హెచ్సిసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూడలేక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. నిజమేనా అది మరి? నార్త్ ఇండియన్ వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ అభివృద్ధిని చూడలేక చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఇంకా డెవలప్డ్ కదా అంటారు కదా, సౌత్ ఇండియా కన్నా ఎక్కువ మంచి డెవలప్ అయింది నార్త్ ఇండియా అని. వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే ఇక్కడ మంచి రిసోర్సెస్ ఉన్నాయనే కదా చదువుతున్నారు. అలాంటిది వాళ్ళని అనడం తప్పు కదా. డెవలప్మెంట్ వాళ్ళు చూడలేక ఇదంతా చేస్తా ఉన్నారు. వాళ్ళు చూడలేక ఇక్కడికి ఎందుకు వచ్చి చదువుతారు వాళ్ళు. అంటే నాకు చిన్న క్వశ్చన్ బ్రదర్, ఇక్కడ నిన్నటి వరకు నిరసన జరిగిన ప్రోగ్రాంలో తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా దీంట్లో? ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు. మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది తెలంగాణ, వాళ్ళందరూ కూడా వచ్చారు. బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇంకా సోషల్ మీడియాలో కానీ స్టోరీస్ పెట్టడం కానీ నా వేరే ఫ్రెండ్స్ చాలా మంది కూడా పెట్టారు. నేను తెలంగాణ వాళ్ళు కూడా ధర్నా చేసి విద్యార్థులకు సంబంధించి మరి ఇట్లా మాట్లాడుతున్నారు అధికారం నుంచి మంత్రులు కావచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడాలి కదా సిచ్యువేషన్. అక్కడ లోపల కూర్చొని ఎన్నో మాట్లాడతారు కానీ రియాలిటీ వాళ్ళకి తెలియదు కదా. పోలీసులు పంపిస్తారు, అది చేయండి ఇది చేయండి అంటారు. ఇంకా వాళ్ళు అక్కడ కూర్చొని చేసేది ఏం లేదు, మాట్లాడడం తప్ప. ఎకో పార్క్ కి విద్యార్థులు స్వాగతిస్తారా? లేదు, స్వాగతించారు. ఉన్నది ఇప్పుడు ఉన్న చెట్లన్నీ కొట్టేసి ఎకో పార్క్ కడతాం అంటే ఎవరికి నచ్చుతుంది? అది ఉన్నది ఉన్నట్టే ఉంటే ఇప్పుడు బాగుంటుంది కదా. ఉన్న పచ్చదనాన్ని చెట్లు కొట్టేసి ఎకో పార్క్ చేస్తామంటే అది డజంట్ బాగోదు కదా. అలా ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఉన్నది అలా ఉంచేసి చేసింది వాళ్ళకి తెలుసు. ముందు ఆక్షన్ అన్నారు కదా, ఆక్షన్ అన్నారు, అది వాళ్ళకి తెలిసింది స్క్రాప్ చేశారు బాగా వైరల్ అవ్వడం వల్ల. ఇప్పుడేమో అది ఇది చేసుకోవడానికి ఈకో పార్క్ కడతాం అది కడతాం అంటున్నారు. ముందు ఐటీ పార్క్ అన్నారు, ఇప్పుడు ఈకో పార్క్ అయిపోయింది. అది వాళ్ళకే ఒక క్లారిటీ లేదు ఏం చేయాలో అని. వాళ్ళు ఏదో భూమి లాగి వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి ఏదో చేసేద్దాము ఇది అని చెప్పేసి. అదే 400 ఎకరాలు ఉంది కదా, అది వాళ్ళు ఏదో ఐటీ పార్క్ అన్నారు, తర్వాత ఇప్పుడు ఈకో పార్క్ అంటున్నారు. వాళ్ళకు క్లారిటీ లేదు ముఖ్యంగా. ఇంకా వచ్చేసి ఇక్కడ మేము ఏదో అడుగుతుంటే మమ్మల్ని కొడుతున్నారు, వచ్చి స్టూడెంట్స్ని కొడుతున్నారు క్రిమినల్స్ లాగా. మీరు చూసే ఉంటారు వీడియోస్ అన్నీ, ఏదో క్రిమినల్స్ లా ట్రీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. కొన్ని ఏదైనా తప్పుగా ప్రొటెస్ట్ చేస్తున్నావా, ఏదైనా తప్పుగా మాట్లాడేం చేస్తున్నావా? మా యూనివర్సిటీ ఇంకా చెట్ల కోసం నరకద్దు, జింకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదైనా తప్పుడుగా ప్రొటెస్ట్లు చేయడం లేదు. వాళ్ళని కొడుతున్నారు ఏదో క్రిమినల్స్ లాగా. సో వాళ్ళు తప్పులు తెలుసుకొని వాళ్ళు ఇంకా వదిలేయడమే కరెక్ట్. అంటే ఈ 400 ఎకరాలు యూనివర్సిటీకే ఉండాలంటారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్తాం, వదిలేమనే చెప్తాం దీన్ని. అంతేనా? మీరు ఏపీ నుంచి వచ్చారు కదా, తెలంగాణ వాళ్ళు కాదు, మరి పక్క రాష్ట్ర విద్యార్థిగా మీరేం చెప్తారు? ఇక్కడ తెలంగాణ విద్యార్థి రోజు కొట్లాడుతున్నారు. తెలంగాణ అని కాదు, అందరూ కొట్లాడుతున్నారు. ఇప్పుడు అతనే అన్నారు కదా, నార్త్ ఇండియన్ ఎంపీ అతను, నార్త్ ఇండియన్ వచ్చి వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. ఇంకా ఆంధ్ర వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. అభివృద్ధి ఏముంది, ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఎక్కడ అభివృద్ధి లేదు. అక్కడ పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, హైటెక్ సిటీ ఉంది, కానీ ఎక్కడ అడవి లేదు కదా మధ్యలో. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఈ రోడ్డు దాటి వెళ్తే చాలు మీకు ఫుల్ పొల్యూషన్ ఉంటుంది, డస్టే ఉంటుంది. అంతెందుకు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పైకి వెళ్తే చాలు, గచ్చిబౌలి స్టేడియం మొత్తం పొల్యూషన్ అవన్నీ. ఏదైనా కొంచెం చల్లగా ప్రశాంతంగా ఉన్నదంటే ఈ ఏరియా ఒకటే. ఇంకా అది కూడా కొట్టేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేది అది చాలా తప్పది. నా పేరు చైతన్య, నేను ఇప్పుడు ఐడిలో వర్క్ చేస్తున్నా. వీళ్ళ అన్నయ్య యాక్చువల్లీ బ్రదర్. చెప్పండి, ఒక విద్యార్థిగా చూస్తా ఉన్నారు, ఎంప్లాయీగా సారీ ఏం చెప్తారు? పర్స్పెక్టివ్ అంటే ఐ వుడ్ సే ప్రొటెక్ట్ నేచర్, అంతే సింపుల్ గా. అంటే ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఉన్నవన్నీ బిల్డింగ్సే, మొత్తం అంతా పొల్యూషన్, డస్ట్ ఎక్కడికి వెళ్ళినా. అండ్ సమ్మర్లో చూస్తే ఫుల్ టెంపరేచర్స్ రైజ్ అయిపోతున్నాయి ఊరికనే. అండ్ రైనీ సీజన్లో చూస్తే మనకి వాటర్ ఫ్లడ్డింగ్ అదంతా. చుట్టుపక్కల ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటే బెటర్ అనుకుంటాను నేనైతే హైదరాబాద్లో, అంతే. సో ఎకో పార్క్ పెడతామంటారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఎకో పార్క్ ఐ థింక్ ఇట్స్ ఎ పొలిటికల్ ఎజెండా, అంతే అండి. దానికి మించి ఇంకేం కామెంట్ లేదు నాకు. అంటే ఉన్నది ఉన్నట్టు ఉంటే బెటర్ కదా. అక్కడ ఆల్రెడీ జింకలు ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, ఇంకా రెప్టైల్స్ ఉంటాయి, ఇంకా స్పారోస్ ఉంటాయి. అవన్నీ పోయి మళ్ళీ కడతాము, మళ్ళీ ఎక్కడికి తెస్తాము అంటే ఉన్నది కాపాడుకుంటే బెటర్ కదా, అది నేను అంటాను. ఉన్నది కాపాడుకుంటే జనరల్గా ఒక ఎంప్లాయీగా మీకు యూనివర్సిటీ అనేది 400 ఎకరాలు ఉండాలి అంటారు. ప్రభుత్వం దీంట్లో డెవలప్మెంట్ చేస్తా అంటే వద్దంటున్నారు. అంటే యూనివర్సిటీ అది ఇదని కాదు, నేనేమంటానంటే నేచర్ని ప్రొటెక్ట్ చేద్దామని. ఎక్కువ ట్రీస్ ఉంటే బెటర్ కదా మనకి.
మరి Breathing ముఖ్యమంత్రి అయినా గారు కూడా డెవలప్మెంట్ కూడా కావాలి కదా మరి మనకి. డెవలప్మెంట్ ఇక్కడ ఆల్రెడీ చాలా ఉంది కదా, ఇంకా ఎంత డెవలప్ చేస్తారు, ఇంకా ఎంత పరిగెడతారు. ఆల్రెడీ బోల్డ్ బిల్డింగ్లు లేపారు, బోల్డ్ ఐటీ కంపెనీస్ వచ్చాయి. ఉమ్, ఇంకా ఇంకా వెళ్తూనే కొద్దీ ఇంకా మనకి ఉమ్. నేచర్ ఉండకపోతే కష్టం కదా, అది నేను అంటాను. నేచర్ అంటే మనం నేచర్ ఇంపార్టెంట్ అంటాను.